కథలో రాజకుమారి కాదు, తీరని కథే రాజకుమారిది. అదేవిధంగా తల్లిదండ్రులు బాధలో ఉన్న కూతురుని కాపాడలేని తల్లిదండ్రులకి, అదేవిధంగా నిస్సహాయ స్థితిలో ఉండే ఒక స్త్రీ మీద ఆధిపత్యం చెలాయించే మగవాడికి ఒక చెంపదెబ్బలాగా మాట్లాడిన యొక్క రాజకుమారి స్టోరీని అయితే నేనైతే ఈ వీడియోలో చూపిద్దామని అనుకుంటున్నా ఫ్రెండ్స్. దానికోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే మనకు తూర్పుగోదావరి డిస్టిక్ నుంచి వచ్చినటువంటి రాజకుమారి ఒక మిడిల్ క్లాస్ నుంచి స్త్రీ చిన్నతనంలోనే తన రెండు పెళ్ళిళ్ళు చేసుకొని తన తన అందాన్ని చూసి తన భర్త అయితే వదిలిపెట్టడం అయితే జరిగింది. తర్వాత రెండు పెళ్లి ద్వారా చేసుకోవడం ద్వారా తన భర్త అయితే తను పట్టించుకోకపోవడము, అదేవిధంగా తన పడ్డ కష్టాన్ని అయితే మన బిగ్ బాస్ షో అయినటువంటి అగ్నిపరీక్ష 2లో మాత్రము మనకైతే చెప్పడం అయితే జరిగింది. తను ఒక సమాజంలో ఉండే ఒక స్త్రీ పడే కష్టాన్ని ఒక 5 పేపర్ల నుంచి అని చెప్పడం అయితే చాలా కంటతడి పెట్టించింది ఫ్రెండ్స్. ఎందుకంటే తను చెప్పిన విషయాలు ఏంటంటే పెళ్లి చేసిన తర్వాత తల్లిదండ్రులు అమ్మ నాకు ఈ బాధ ఉంది తల్లిదండ్రులను అడిగినప్పుడు నువ్వు సర్దుకు అని చెప్తారు. అది భరించలేక చనిపోయిన తర్వాత శవాన్ని ముందు నాకు ముందే చెప్పొచ్చని ఏడుస్తారు. శవానికి ఇచ్చే వాల్యూ కూడా కన్న కూతురికి జీవంతో ఉన్నప్పుడు ఇవ్వలేమని ఒక మాట. అదేవిధంగా పెళ్లి చేసుకోవడానికి అంటే 30 సంవత్సరాలు దాటిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత కూడా భర్త తనను చేసుకున్న భర్త తనని చెప్పిన మాటలు వినకుండా ఒక పెళ్లి ద్వారా మారతాడని అనుకునే అత్తమామలకి ఇచ్చిన ఒక షాక్. అదేవిధంగా నిస్సహాయ స్థితిలో ఉండే ఆడదాని మీద మగవాడు చూపించే ఆధిపత్యాన్ని ఇంకో పేపర్ చింపుతూ, అదేవిధంగా తన పిల్లల కోసం పడే కష్టాన్ని అయితే తన పిల్లల కోసమే బతుకుతున్నాను, దానికోసం నాకు డబ్బు కావాలని ఒక తల్లి పాత్ర పోషించే రాజకుమారి చూసినప్పుడు అయితే నాకైతే కళ్ళ నీళ్ళు వచ్చాయి ఫ్రెండ్స్. అందుకోసం ఈ వీడియో లేట్ అయినా కూడా ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఏదే విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి కథలు అనేవి ముందుకు వెళ్ళాలి. అక్కడ ఉన్న జడ్జెస్ కూడా చాలా యాడ్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ అనేవి ముందుకు వెళ్తే ఒక సమాజంలో ఉండే ఆడపిల్లలు అయితే తన కాళ్ళ మీద తాను నిలబడి ఎవరికి సహాయం తీసుకుంటా తన జీవితంలో వచ్చిన ఒడిదుడుకులను తట్టుకొని ఎలాంటి ఆత్మహత్యలకు పాల్పడకుండా మంచి జీవితాన్ని సాగిస్తారని అయితే నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా అనిపిస్తుందో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే రాజకుమారి చేసి ఈ ప్రయత్నంలో మాత్రం ముందుకు వెళ్తుందా? తన సపోర్ట్ అయితే మన సపోర్ట్ అయితే తనకు ఉండాలని నేనైతే ఆశిస్తున్నాను. మీ అందరూ సపోర్ట్ చేస్తారని ఒక లైక్, షేర్, కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆ వీడియోని వైరల్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అయితే నిజమే కదా, అక్కడ చూసిన జడ్జెస్ కూడా మెయిన్గా వచ్చేసి మన నవదీప్ గారు అయితే చాలా కళ్ళ నిలబెట్టుకున్నారు తన స్టోరీ చూసిన తర్వాత. తన పెద్ద ప్రాబ్లం నుంచి ఏంటి అంటే యాక్సిడెంట్ అయిన తన పిల్లలు కూడా తన మొహం చూసి తన దగ్గర రాలేదని ఏడ్చిన ఒక తల్లి యొక్క మనస్తత్వాన్ని అయితే ఈ వీడియోలో చూపిస్తూ రాజకుమార్ అయితే అగ్నిపరీక్ష సీజన్లో తన యొక్క మార్కును అయితే సంపాదించుకుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. దాని మీద ఒక కామెంట్ చేయండి. పొద్దు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.